పారద్రోలి రక్షకుడిగా నా పక్షాన మీరు కృప చూపి నా యొక్క మార్గమంతటిలో నా యొక్క పనులన్నిటిలో నాకు తోడుగా ఉండి ఈ 2024 క్రిస్టమస్ దినాన నీ పరిచర్యలో నన్ను వాడుకున్నటువంటి మీ మహాకృపను బట్టి మిమ్మల్ని ఎంతగానో ఆరాధించి స్తుతిస్తా ఉన్నాను. 2023 డిసెంబరు 31వ తారీఖున కారు ప్రమాదం నుండి నన్ను, నా భార్యను, నా కుమార్తెలను, మా అత్తమ్మను మీరు ప్రమాదం నుండి కాపాడిన దేవుడవుగా ఉన్నారు. ఇమ్మానుయేలు దేవుడవుగా నాకు తోడుగా ఉన్న కారణం చేత ఆ కారు ప్రమాదం నుండి నేను, నా భార్య, నా పిల్లలు తప్పించబడ్డాము అని మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నా. రక్షించబడ్డాము అని స్తుతిస్తా ఉన్నా. అంత మాత్రమే కాదు, ఆత్మీయంగా మీ పరిశుద్ధాత్మ శక్తిని అనుదినము ప్రభువా మరి నాకు అనుగ్రహించి మీ పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఉంచి తండ్రి నీకు ఇష్టలైన ప్రజలుగా నేను నా కుటుంబం ఉండునట్లు ఇక్కడ ఉన్నటువంటి మా అందరినీ నీకు ఇష్టలైన మనుషులుగా మమ్మల్ని ఉంచి ఆరాధించుటకు సహాయం చేసినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇలాగున నన్ను, మమ్ము, ఇక్కడ చేరిన నిబిడలమైనటువంటి మా అందరినీ, మా కుటుంబాలతో, మా పిల్లలతో, మా బంధువులతో మీ సమాధానంతో నింపిన దేవుడమైనందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, దయగలిగిన దేవ, కృపగలిగినటువంటి తండ్రి, ఆరాధన వర్తమానంలో ఆధారంగా ఆరాధించడానికి మీరు చేసిన సహాయమును బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నా. మా యొక్క పనులంతటిలో, ప్రయాణాల్లో, అన్ని పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితులలో, అన్ని పరిస్థితులలో మీరు మాకు తోడుగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నందులకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ 2వ వర్తమానంలో మీ శుభవర్తమానం మాకు వినిపించమని ప్రార్థిస్తూ, మీ వాక్య వెలుగులో నడిపించమని వేడుకుంటూ, మా అందరినీ మీ ఆధీనంలో ఉంచుకునండి. చిన్నపిల్లలు అటు ఇటు తిరగకుండా పెద్దలు వారిని అదుపులో ఉంచుకున్నట్లుగా సాయం చేయండి. మీరే కృప చూపమని ప్రార్థిస్తూ, ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడవని వేడుకుంటూ, మీ సన్నిధి మాతో ఉంచమని వేడుకుంటూ, యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనము ఆరాధన వర్తమానంలో చెప్పుకున్నాము, ఇది ప్రజలందరికీ కలిగినటువంటి మహా సంతోషకరమైన శుభవర్తమానము అని. ఆ సంతోషకరమైన శుభవర్తమానము ఎవరంటే ఇప్పుడు ఈ వర్తమానంలో మనం తెలుసుకుందాం. అందరి కొరకు ఆయన ఈ లోకంలో పుట్టాడు, అందులో అనుమానం లేదు. అందరి కొరకు ఆయన యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని కూడా బైబిల్లో ఉంది. అందరికీ ప్రభువుగా ఉండాలని ఆయన ఆశ. అయితే ఆయనను ఎవరైతే హృదయంలో చేర్చుకొని ఆయనకిష్టులైన మనుషులుగా ఉంటారో, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. పుట్టింది అందరి కొరకు, అందరూ ఆయనని తెలుసుకోవాలని, అందరూ ఆయన వెలుగులో నడవాలని దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 79లో ఆఖరు భాగం చదవండి. సరే, నేను చదువుతాను, మీరు వినండి. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించను. ఏమి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు? మన జీవితాలలో వెలుగును ఇవ్వడానికి.
మన జీవితాలలో వెలుగునివ్వడానికంటే మన జీవితాల్లో ఏముంది, మన హృదయాలలో ఏముంది? చీకటి. చీకటి అంటే ఏమని? పాపం. చీకటి అంటే ఏమని అర్థము? పాపం. అందుకే యోసేపుతో అంటాడు, ఇమ్మానుయేలు అని ఆయనకు పేరు పెట్టాలి. భాషాంతరమున దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని అర్థం. ఆయనకిష్టులైన మనుషులకు దేవుడు తోడుగా ఉంటాడు. వారికే సమాధానం, అందరికీ కాదు. అందరి కొరకు వచ్చాడు, అందరికీ వెలుగు ఇవ్వాలని ఆయన ఇష్టపడ్డాడు. అయితే ఆ రోజున బెత్లెహేం ప్రజలు ఏమైనారు? కఠినత్వాన్ని ప్రదర్శించినారు. కనీసము మరియమ్మ తల్లికి ఆమె ప్రసవించడానికి కూడా స్థలమును ఇవ్వలేని కఠినమైనటువంటి హృదయాలు మానవులవి. కానీ ఎవరు స్థలం ఇచ్చినారంట? ఆయనకు స్థలం ఇచ్చినది ఎవరు? పశువులు. అంటే ఆ గ్రామంలో ఎవరున్నారు? మానవులు ఉన్నారు, పశువులు ఉన్నారు. అందుకే ఒక్కోసారి పెద్దలు అంటూ ఉంటారు, ఏమని అంటూ ఉంటారు? మనుషులను ఏమంటుంటారు పెద్దోళ్ళు? రే నువ్వు మనిషివా పశువువా? నువ్వు మనిషివా పశువా? తల్లిదండ్రి పిల్లలు అంటూ ఉంటారు. కొన్నిసార్లు గ్రామంలో పెద్దలు కొందరని అంటూ ఉంటారు, ఏరా నీవు మనిషివేనా జంతువా? ఈ పని చేయొచ్చా నువ్వు అని పెద్దలు కూడా దండిస్తూ ఉంటారు ఏదైనా తప్పు చేసినప్పుడు కదా. అంటే మనుషులు ఇవ్వలేకపోయినారు కానీ పశువులు ఇచ్చినారు. పశువులు ఇచ్చినాయి. ఎందుకు పశువులు ఇచ్చినాయి స్థలము ఆయనకు? ఎందుకు ఇచ్చినాయి పశువులు స్థలము? యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి చదవండి. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీదే తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనెను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎద్దు ఎవరిని ఎరిగింది? తన కామందు అంటే ఎవరు? యజమాని. ఎద్దు ఎరిగిందంట, స్థలం ఇచ్చినాయి. అందుకే అక్కడ పశువులు స్థలం ఇచ్చినాయి, మనుషులు స్థలము ఇవ్వలే. మనుషులు చాలా కఠినమైనటువంటి బుద్ధిని చూపించినారు కానీ పశువులు సాత్వికమైన మంచితనము, ప్రేమతో కూడినటువంటి బుద్ధిని అవి చూపించినాయి. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత దొడ్డిని గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పశువులు నాకు స్థలం ఇచ్చినాయంటే నేను వాటికి యజమానుని అనేవి నన్ను గుర్తించినాయి. ఆత్మనిచ్చినటువంటి మానవులు నన్ను గుర్తించలేదు. ఈ మానవులు ఎవరంట? ఆదికాండం. ఎవరు మానవులు? మానవులు ఎవరంట? 2వ అధ్యాయం 8వ వచనం రెఫరెన్స్ చెప్పు. 17 చదవండి. నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయినాడు. ఏం ఊదినా అంట? ఆయన జీవాత్మను ఊదినాడు. కానీ జీవాత్మను ఊదినటువంటి ఈ మానవుడు ఆయనకి స్థలమును ఇవ్వలేదు. 1వ అధ్యాయం 26వ వచనం. 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన పోలిక చొప్పున నరులను చేయుదం. మానవుడు ఎవరి పోలిక?
దేవుని పోలికగా పుట్టినటువంటి ఈ మానవుడు స్థలం ఇవ్వలేదు. నరుని యొక్క నాసికారంధ్రములలో తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మైనాడు. ఆ దేవుని ద్వారా మానవుడు మంచి చెడ్డ తెలివిని వివేచన కలిగినటువంటి ఆత్మను పొంది కూడా ఆ రోజున మానవుడు పశువు కన్నా హీనంగా ప్రవర్తించినటువంటి చరిత్ర 2024 సంవత్సరముల క్రితం అది భూలోకంలో సంభవించింది. అందుకే ఎద్దు తన కామందుని ఎరిగింది, గాడిద తన సొంత దొడ్డివాన్ని ఎరిగింది. కానీ ఈ ఇజ్రాయేలు ప్రజలు తెలివి లేదు. అంత మూర్ఖంగా, అంత తెలివి తక్కువతనంగా ప్రవర్తించినటువంటి ఆ దినము చాలా, అది శుభదినమా వాళ్లకు? ఎట్లయితే శుభదినము? అయితే ఆయన అందరినీ సమాధానం ఇవ్వడానికి, అందరికీ వెలుగును నింపడానికి ఆయన ఈ లోకంలో వస్తే, అందరి పాపముల నుండి రక్షించడానికి ఆయన వస్తే, అందరికీ నేను తోడుగా ఉండాలని ఆయన ఆశపడి ఈ లోకంలో వస్తే, అంత త్యాగం చేసి దేవుని ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రికలో దేవునితో సమానంగా ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు గాని దాసుని స్వరూపం ధరించుకొని మనుష్యుల పోలికగా పుట్టి దీనుడిగా ఈ లోకంలో ఆయన రిక్తుడుగా తాను తగ్గించుకొని ఈ లోకంలో మన కొరకు ఆయన జన్మిస్తే, ఈ ప్రజలు చూపించినటువంటి కఠినమైనటువంటి హృదయం ఉందే, అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్తతో, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత దొడ్డివాన్ని ఎరుగును, గాని ఈ ప్రజలకు తెలివి. ఏ గుంపులో ఉన్నాం మనం? పశువు మేలు అని అంటా ఉంటారు. ఆ గుంపులో ఉన్నామా, లేదా దేవుణ్ణి ఎరిగినటువంటి గుంపులో ఉన్నామా? దేవుణ్ణి ఎరిగిన గుంపులో ఉంటే ఆయనకిష్టులైన మనుషులంగా జీవించడానికి సిద్ధపడదాం. చదవండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 23. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. ఎవరికైతే దేవుడు ఈ లోకంలో దేవుడు తోడుగా ఉంటాడో వారు మాత్రమే దేవునికి ఇష్టలైన మనుషులుగా ఉంటారు. వారికి మాత్రమే సమాధానం. దేవుడు తోడుగా ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నామా? ఇష్టపడితే దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు తోడుగా ఉండాలంటే ఆయనకిష్టమైన మనిషిగా మనం బ్రతకాలి. ఆయనకిష్టమైన మనిషిగా మనం బ్రతకాలంటే మనం ఏం చేయాలి? ఎవరు ఆయనకిష్టమైన మనుషులు? ఎర్రగా ఉన్న వాళ్ళు ఆయనకిష్టమైన మనుషులా? బలవంతులు ఆయనకిష్టమైన మనుషులా? అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఆయనకిష్టమైన మనుషులా? జ్ఞానులు ఆయనకిష్టమైన మనుషులా? 10,000 మందిని చంపేటువంటి వ్యక్తి ఆయనకిష్టమైన మనుషుడా? ఎవరు ఆయనకిష్టమైన మనుషులు? ఎవరికి దేవుడు తోడుగా ఉండేది ఈ లోకంలో? ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? ఆ ప్రశ్న వేసుకోవాలి మనం. ఆయనకిష్టమైన మనుషులకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరు ఆయనకిష్టమైన మనుషులు? చదవండి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. ఆమోసు, మీరు బ్రతుకున్నట్లు కీడు విడచి మేలు వెదకండి. అలాగు చేసిన ఎడల మీరు అనుకున్నట్లుగా దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీకు తోడుగా ఉండును. ఎవరికి తోడుగా ఉంటాడు చెప్పండి? చదువొచ్చిన వాళ్ళు చెప్పాలా? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో మాట చదువొచ్చిన వాళ్ళు చెప్పాలా? చదివినారు కదా. ఇప్పుడు ఏం చేయాలంట? మొట్టమొదట ఏ కీడులో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఏ కీడు చేస్తున్నామో
ఎవరికి కీడు చేస్తా ఉన్నాము? ఎవరికి కీడు చేస్తున్నాం? ఎవరికి వారుగా ప్రశ్నించుకోవలసినటువంటి సందర్భం ఇది. 2024 సంవత్సరముల క్రితము నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించినటువంటి దేవాది దేవుడు యేసు ప్రభు నీకు నాకు తోడుగా ఉండాలంటే, ఆయనకి ఇష్టమైనటువంటి కుమారునిగా కుమార్తెగా మనం జీవించాలంటే మొట్టమొదట కీడు చేసేది మానుకోవాలి మనం. ఆ కీడు అనేటువంటిది ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఏ రూపంలోనైనా ఒక వ్యక్తికి నీ వల్ల హాని జరిగిందంటే, ఒక వ్యక్తికి నీ వల్ల నష్టం జరిగింది అంటే, ఒక వ్యక్తికి నీ వల్ల చెడు జరిగింది అంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అటువంటి వారే దేవునికి ఇష్టలైన మనుషులు. ఆస్తిపరులు కాదు, జ్ఞానవంతులు కాదు, గొప్ప పదవుల్లో ఉన్నవారు కాదు, అందంగా ఉన్నవారు కాదు. వాళ్ళు కాదు దేవునికి ఇష్టలైనటువంటి మనుషులు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. నువ్వు నల్లగా ఉన్న ఇబ్బంది లేదు, పొట్టిగా ఉన్న ఇబ్బంది లేదు, అంత వికారంగా ఉన్న ఇబ్బంది లేదు. కీడు చేయడం మానాలి. బీదవాడిగా ఉన్న ఇబ్బంది లేదు. ఆనాడు గొర్రెల కాపరులు సమాజంలో పేదవారికి సాదృశ్యం. దేవదూతల తర్వాత ఆరాధించినటువంటిది, వెళ్ళి ఆరాధించినది ఎవరంటే గొర్రెల కాపరులు. దేవునికి ధనవంతులు, జ్ఞానవంతులు, అందమైన వారు, ఎత్తైనటువంటి వారు, బలవంతులు అవసరం లేదు. కీడు నీవు విడిచిపెడితే ఏ దేశమైనా సరే, ఏ భాష అయినా సరే, ఏ ప్రాంతమైనా సరే, పురుషుడైనా స్త్రీ అయినా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, అందం ఉన్నా అందం లేకపోయినా, లాజరుకు ఏ అందం ఉంది చెప్పండి? ధనవంతుడు లాజరు యొక్క చరిత్రలో లాజరుకు ఏ అందం ఉంది? ఏ ఆస్తి ఉంది? జ్ఞాన పోని బలవంతుడా? కురూపి, శరీరమంతా పుండ్లు, కురుపులు, ఆస్తి లేదు, తినడానికి తిండి లేదు. ఆయనకున్నటువంటి ఆస్తి ఒక చొక్క, ఒక పల్లెము తినడానికి ఉందో లేదో, అది కూడా చొక్క మాత్రం ఉంది అంతే. ఆయనకు అంత మించినటువంటి ఆస్తిపరుడు కాదు. ప్రతిరోజు ఎవరైనా దాన ధర్మం చేయాలా? అన్నం పెడితేనే ఆయనకు ఆహారం, లేకపోతే లేదు. ధనవంతుడేమో తులుతూగుతా ఉన్నాడు విలాసంగా, కానీ నరకంలో యాతన పడుతున్నాడు. ధనవంతుడైనప్పటికీ చనిపోయిన తర్వాత నరకంలో కాల్చబడుతున్నాడు. లాజర్కి ఏమీ లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, కానీ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించినాడు. లాజర్, నువ్వు ఈ లోకంలో ఇలాగే నువ్వు జీవించాలా, ఇలాగే నువ్వు మరణించాలా? జీవిస్తాను ప్రభు అన్నాడు. అది ఒప్పందం దేవునికి లాజరుకు. అందుకే లాజరు ఎక్కడ కూడా నాకు అది కావాలా ఇది కావాలని అడిగినటువంటి ప్రార్థన ఎక్కడ కూడా మనం చూడం. బైబిల్లో వెతికినా కూడా దొరకదు. దేవుడు ఏమి ఇచ్చినాడో దానితోనే తృప్తిపడి మరణిస్తే అబ్రహాము రొమ్మును ఆనుకొని ఆనందపడతా ఉన్నాడు. అది ఆయనకి ఇష్టమైన జీవితం. అది కావాలా ఇది కావాలా, నాకు అది కావాలా, అందరికంటే నేను బాగుండాలా, నా కుటుంబం బాగుండాలని పక్క వాళ్ళను, బంధువులను, వాళ్ళను మోసం చేసి, వాళ్ళను అన్యాయం చేసి, వాళ్ళను కొట్టి, వీళ్ళను తిట్టి మనం పైకి రావాలని ఆశపడితే దేవునికి ఇష్టమైన మనిషిగా మనం ఎలాగుంటాం? మందిరంలో ఉండి దేవుని మాటలు విని, యేసుప్రభు మంచితనం తెలుసుకుని, యేసుప్రభు యొక్క ప్రేమ స్వరూపాన్ని తెలుసుకుని మనం ఏలాగున మనం కీడు చేస్తే దేవునికి ఇష్టలైన మనుషులుగా మనం జీవించగలుగుతామా? ఎన్నటికీ మనం జీవించలేము. అటువంటి వారు మందిరంలో ఉన్న, బైబిల్ చదివిన, ప్రార్థన చేసిన, ఆరాధించిన, ఏమి చేసినా కీడు చేసేటువంటి క్రైస్తవులకు, కీడు చేసేటువంటి విశ్వాసులకు, కీడు చేసేటువంటి ఇజ్రాయేలీలకు నరకం ఉంది అనేటువంటి సత్యాన్ని మనం ఈ రోజున మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే అంటాడు తిమోతి రాసిన పత్రికలో, ప్రభు నామమును నమ్మిన ప్రతి వాడు, ప్రభు నామమును ఒప్పుకొనిన ప్రతి వాడు ఏం చేయాలంట?
దుర్నీతి నుండి తొలగిపోవలెను. అది దేవుని ప్రేమ. నీవు నేను దుర్నీతిలో ఉంటే యేసు ప్రభువుకు మనకు సంబంధం లేదు. కీడు మనం చేసేవారిగా ఉంటే దేవునికి మనకు సంబంధం ఉండదు. అది నీ సొంత నిర్ణయం, అది నా సొంత నిర్ణయం. కానీ దేవుడు చెప్పినట్టుగా ఆమోస్ 5:14 ఏముంది? కీడును విడచి మేలు చేయ నేర్చుకొనండి, అప్పుడు మీరు అనుకున్నట్లుగా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మొదటిది సామెతలు 3:32. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు. ఎవరికమ్మా దేవుడు తోడుగా ఉండేది? కుటిల వర్తనులకు దేవుడు అసహించుకుంటాడు. నీవు అపవిత్రమైనది ఏం చేసినా, నేను వాక్యం చెప్తున్నాను, నేను చేసిన దేవునికి అసహ్యమైనటువంటిది. నేను చేసిన మద్యం తాగిన, సారాయి తాగిన, బీడి తాగిన, సిగరెట్ తాగిన, సినిమా చూసిన, దొంగతనం చేసిన, మోసం చేసిన, దూషణ మాటలు మాట్లాడిన, అన్యాయం చేసిన, అక్రమం చేసిన, వ్యభిచారం చేసిన, నేనెవరిని? దేవునికి అసహ్యుడను. నేను వాక్యం చెప్పిండొచ్చు, నాకు చేసేదానికి హక్కు లేదు. బైబిల్లో ఎక్కడా లేదు. చెప్పేవారికి హక్కు ఉంది, వినేవారికి హక్కు లేదని బైబిల్లో లేదు. కుటిల వర్తనుడు ఎవడైనా సరే, ఇంకా నాకంటే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా సరే, ఈ కుటిలమైనటువంటి ప్రవర్తన, కీడు చేసే ప్రవర్తన ఉంటే దేవునికి ఏమంట? అసహ్యము. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు మరి? మేలు చేసేవారికి దేవుడు తోడుగా ఉంటాడు, యథార్థవంతులకు దేవుడు తోడుగా. ఏమన్నా చెప్పన్నా అదే మాకు చేతగాంది. యథార్థవాది ఏమంటారు? సామెత ఉంది కదా, లోక విరోధి. అక్క బలి చెప్పింది కరెక్ట్గా. అన్నోళ్ళు సైలెంట్గా ఉన్నారు, తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారు. తెలియక ఏం కాదు. యథార్థవాది లోక విరోధి. కానీ దేవునికి కావాల్సింది ఏమిటిది? లోకానికి విరోధమైనా పర్వాలేదు, కానీ యథార్థంగా బ్రతకాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3 నుండి చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3 నుండి చదవండి. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికే శత్రువగును. ఏముంది ఈ లోకంతో స్నేహం? యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో అక్కడ రాస్తాడు 2వ అధ్యాయంలో, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము, అవి తండ్రి వలన కలిగినవి కాదు, అవి లోక సంబంధమైనవి. అయితే దేవుని చిత్తము జరిగించిన వాడు నిరంతరమును నిలుచును. ఇది ఈ లోక స్నేహం. ఏముంది ఈ లోక స్నేహం? ఈ లోకంలో మోసం ఉంది, ఈ లోకంలో అన్యాయం ఉంది, ఈ లోకంలో అపవిత్రత ఉంది, ఈ లోకంలో తినుము, త్రాగుము, సుఖించుము అన్నటువంటి జీవితంలో ఎంతో చెడుతనం ఉంది, ఎంతో దుర్మార్గం ఉంది, ఎంతో అపవిత్రత ఉంది. ఈ లోక స్నేహాన్ని విడిచిపెడితే దేవునికి ఇష్టలైనటువంటి మనుషులు. ఈ లోక స్నేహం అంటే చెడుతనం, ఈ లోక స్నేహం అంటే చెడుతనం అంతే. కాబట్టి కుటిల వర్తన కలిగి ఉన్నటువంటి మానవుడు, కుటిల వర్తన కలిగినటువంటి, కుటిల ప్రవర్తనమైనటువంటి కలిగినటువంటి విశ్వాసి, మన జీవితం ఎలా ఉంది? ఇది పరీక్ష మనకు.
ఇదే మనం తెలుసుకోవాల్సినటువంటి. అనుదినము నేను మేలు చేస్తున్నానా, కీడు చేస్తున్నానా, ఇది మనం పరీక్ష చేసుకోవాలి. భర్తకు, ఒక ఇంట్లో భర్తకు ఎవరు సాక్ష్యం ఇవ్వాలా? భార్య సాక్ష్యం ఇవ్వాలా. కరెక్ట్గా చెప్పింది అక్క. భార్యకు ఎవరు సాక్ష్యం ఇవ్వాలా? భర్త సాక్ష్యం ఇవ్వాలి. మరి ఇది తెలిసి మనం ఉన్నామా? ఇది మనము ఆచరిస్తున్నామా? ఆ భయం ఉండాలా. భార్యకు భర్త భయం ఉండాలా, భర్తకు భార్య భయం ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఎవరికి వారుగా ఇంటిలోనే సాక్షులుగా పెట్టాడు. సేవకుడు సాక్ష్యం ఉండాల్సిన పని లేదు, ఎవరు సాక్ష్యం ఉండాల్సిన పని లేదు. భర్త చేసే పనులకు భార్యనే సాక్షి, భార్య చేసే పనులకు భర్తనే సాక్షి. ఆ తరువాత దేవుడు సాక్షి. మనం ఏదైనా దాచిపెడితే ఇంక దేవుడు సాక్షిగా బట్టబయలు చేస్తాడు. రహస్యమైనటువంటి దాన్ని నేను ఒక రోజున బట్టబయలు చేస్తాడు. బట్టబయలు చేస్తాడు. ఆ రోజున అవమానాన్ని తట్టుకోలేం, ఆ బాధను తట్టుకోలేం. కాబట్టి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఎలా దేవునికి తోడుగా ఉండి అతను ఏ విధంగా వర్ధిల్లినాడు అనేటువంటిది చూసుకొని మనం ముగించుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం. చాలా ఉన్నాయి, అయితే సమయము మరి 1 కావస్తూ ఉంది. మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టను, తొందరగానే ముగిస్తాను. ఆదికాండం 39వ అధ్యాయం. అందరూ ఆకలిగా ఉన్నట్టున్నారు, ఆవలిస్తూ ఉన్నారు, ఎక్కువసేపు తీసుకోను. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఒక్కరు చదవండి గట్టిగా. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లెను. చాలక్క. యెహోవా ఎవరికి తోడుగా ఉన్నాడంట? యోసేపుకు తోడుగా ఉన్నాడు, అందువల్ల ఆయన వర్ధిల్లినాడు. యోసేపుకు తోడుగా ఉన్నాడు అని అంటే ఏమని అర్థం చెప్పండి? ఆయన యథార్థవంతుడు, రైట్. ఇంకా మేలు చేసేవాడు, రైట్. దేవునికి భయపడేవాడు, అవన్నీ మనకు ఉన్నాయి బైబిల్లో, కానీ మనం అవన్నీ మాట్లాడుకోలేదు. ఇప్పుడు 4 విషయాలే మాట్లాడుకున్నాం. కీడును విడిచిన వాడు, మేలు చేసే గుణాన్ని కలిగినటువంటి కుటిల వర్తనుడు కాదు, యథార్థవంతుడు. నువ్వు చెప్పినట్టుగా దేవునికి భయపడేవాడే ఆయన. అవన్నీ చెప్పుకుంటే మళ్ళీ వీళ్ళకు ఆకలి ఎక్కువవుతుంది, ఇక్కడే నిద్రపోతారు, మళ్ళీ నువ్వు వద్దులే అన్నా ఇంకా సార్ రావద్దని కూడా అన్నా అంటారు. కాబట్టి అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. యోసేపు వర్ధిల్లెను అని రాయబడింది. 3వ వచనం కూడా అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెను. చూడండి, ఇక్కడ 2 సార్లు 2వ వచనంలో దేవుడు తోడుగా ఉన్నాడు, అతడు చేసినదంతయు సఫలమైంది. అలాగే 21వ వచనం, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని మీద కనికరపడి, అతని మీద కనికరపడ్డాడు. ఎందుకని? యథార్థవంతుడు, లోక విరోధి. ఆయన లోకానికి విరోధి. ఎవరు? యోసేపు. పాపానికి విరోధి, కానీ దేవునికి ఇష్టడు. హెబ్రీ 11:6 చదవండి. హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. యోసేపులో దేవుని మీద విశ్వాసం ఉంది, అందుకే పాపం చేయకుండా పారిపోయినాడు. దేవుని యందు భయం ఉంది, పాపం చేయకుండా పారిపోయినాడు. కీడు చేయకుండా పారిపోయినాడు. కపట ప్రవర్తనను ఆయన పాటించలేదు, యథార్థంగా నడుచుకున్నాడు.
విశ్వాసంతో సాగిపోతా ఉన్నాడు దేవుని మీద. దేవుడు నాకు స్నేహితుడిగా ఉంటాడు, నా కార్యాలన్నీ సఫలపరుస్తా ఉన్నాడు. కారణం దేవుని యందు నేను విశ్వాసం ఇచ్చిన, దేవునికి యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాను. అది ఆయన విశ్వాసం. 23వ వచనం, యెహోవా అతనికి తోడైండను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలము చేసెను. ఏసేపు ఏది తలస్తే అది సక్సెస్. ఏది ఆయన ఆలోచన చేస్తాడో అది సఫలమైతా ఉంది. ఒక బానిసగా ఐగుప్తుకు అమ్మబడ్డాడు యోసేపు. ఆ దేశానికే ప్రధానమంత్రి అయినాడు. దాదాపుగా 80 సంవత్సరాలు ప్రపంచ చరిత్రలో ఎవరూ లేనటువంటి ప్రధానమంత్రిగా అన్ని సుదీర్ఘ కాలం 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయితే 120 సంవత్సరాల వరకు ఏకగ్రీవంగా ప్రధానమంత్రి పదవిని చేసిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక యోసేపుకే సాధ్యమే. కారణం దేవునికి భయపడేవాడు, యథార్థవాది. ఆయన హృదయంలో ఎటువంటి కపటం లేదు, ఎటువంటి కీడు లేదు. ఆ దేశానికి మేలు చేసేటువంటి సుబుద్ధి కలిగినటువంటి వాడు, ఆ దేశానికి ప్రయోజనం చేకూర్చాలని ఆశ కలిగినటువంటి వాడు, నీతిని స్థాపించాలని ఆశ కలిగినటువంటి వాడు, న్యాయాన్ని పునరుద్ధరించాలని ఆశపడినటువంటి వాడు. కనుక యోసేపు ఆ సమాజము ఆయన మీద పగబట్టిన, కక్షబట్టిన ఆ నష్టాన్ని భరించడానికి సిద్ధపడ్డాడు. కానీ పాపం అంటే పారిపోయినటువంటి వాడు. అది దేవునికి ఇష్టమైనది కనుక యోసేపు తలచినది ఏ పని కూడా అది సఫలం చేస్తూ వచ్చాడు దేవుడు. అది ఆయనకి ఇష్టమైన, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. ఎందుకు దేవునికి ఇష్టలు, ఎవరు దేవునికి ఇష్టలు అని మనం ప్రశ్న వేసుకుంటే ఎవరికి ఇష్టలు అంటే ఈ బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు ఆ మాట. జ్ఞానులే నాకు ఇష్టలు. నీకు నాకు అది ఇష్టం ఉంటదేమో. మానవుల యొక్క ఇష్టమేమి? జ్ఞానం ఉంటే ఇష్టపడతాం, డబ్బు ఉంటే ఇష్టపడతాం, పలుకుబడి ఉంటే ఇష్టపడతాం, అధికారం ఉంటే ఇష్టపడతాం. కానీ దేవుడు ఇష్టపడడు. దేవుడు పై రూపాన్ని ఎప్పుడు కూడా చూడాడు. హృదయం యొక్క రూపాన్ని చూసేవాడు ఆయన. అదే దావీదు విషయంలో చేశాడు ఆయన. సమూయేలు వాళ్ళ యొక్క ఎత్తును చూసి, బలాన్ని చూసి అభిషేకించడానికి పూనుకుంటా ఉంటే సమూయేలు ఈయన కాదు దావీదు, ఇతను కాదు, లాస్ట్ కడగోటి వాడైన దావీదు వస్తాడు. ఆ దావీదు వస్తా ఉంటే సమూయేలు ఇతన్న దేవుడు అనుకున్నది అని ఆలోచన వచ్చింది. కానీ వెంటనే దేవుడు అన్నాడు, నువ్వు పై రూపాన్ని చూస్తా ఉన్నావు సమూయేలు, నేను హృదయ అంతర్యాన్ని చూస్తా ఉన్నాను. ఇతడు నా హృదయానుచరుడు, ఇతన్ని అభిషేకించు, ఇతనే రాజు. అది దేవుని చిత్తం. అది యోసేపులో ఉంది. ఆ హృదయం యొక్క అందం, ఆ హృదయంలో ఉన్నటువంటి జ్ఞానం, ఆ హృదయంలో ఉన్నటువంటి బలము, ఆ హృదయంలో ఉన్నటువంటి శక్తి, ఆ హృదయంలో ఉన్నటువంటి నీతి, ఆ హృదయంలో ఉన్నటువంటి యథార్థత దేవునికి ఎరుక. గనక 80 సంవత్సరాలు ఏకగ్రీవంగా ప్రధానమంత్రి పదవిని నిర్వహించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యోసేపే. ప్రేమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఎవరు దేవునికి ఇష్టలైన మనుషులు తెలుసుకున్నాం మనం. తెలుసుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు, గుర్తుపెట్టుకోండి. తెలుసుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు, విన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ప్రకటన 22వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. సమయము సమీపించినది, ప్రభు రాకడ సమీపించింది, కాలము సంపూర్ణమైంది, ప్రభు రాకడ సిద్ధంగా ఉంది. ఆయన బయలుదేరినాడు. ఏ క్షణంలోనైనా
రావడానికి సిద్ధంగా ఉన్నాడు. సమయం సమీపించినదే గనక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనిన వారు మాత్రమే ధన్యులు. చదివిన వాళ్ళు విన్నవాళ్ళు మాత్రమే ధన్యులు కాదు గాని గైకొను వారు ధన్యులు. దాన్ని గైకొనాలంటే చదువు వచ్చిన వాళ్ళైతే చదివి గైకొంటారు, చదువు రాని వాళ్ళైతే విని గైకొనాల. అది దేవుని యొక్క ఉద్దేశం. అయితే చదువు వచ్చిన వాడైనా విన్నవాడైనా గైకొనకపోతే ప్రయోజనం సున్నా, హేరోదే. ఆ రోజు శాస్త్రులు పరిచయులకు ఏం గతి పట్టిందో, చదివి గ్రహించకపోయినా పాటించకపోయినా అంత శిక్ష ఉంది. దేవుడు ఏం చెప్పాడు? ఇప్పుడు ఏం చేయమన్నాడు? మీ ఆస్తినంతా నా ఆస్తినంతా దేవునికి ఇవ్వమని చెప్పినాడా? ఏం చెప్పినాడు దేవుడు? ఏమైనా ఏం చెప్పినాడు? కీడు విడచి మేలు చేయండి అన్నాడు. కుటిల ప్రవర్తన విడిచిపెట్టి యథార్థత నేర్చుకోండి అన్నాడు. యోసేపు లాంటి భయభక్తి కలిగిన జీవితాన్ని మీరు కలిగి ఉండండి అంటా ఉన్నాడు. ఇవి కలిగి ఉండడానికి కష్టమా నష్టమా? ఏం కష్టం ఉంది, ఏం నష్టం ఉంది? నీ మనసులో ఆ గొర్రెల కాపరులకు ఇచ్చిన మనసు ఉంటేనే, నీ మనసులో ఆ జ్ఞానులు వచ్చారే తూర్పు దేశం నుండి, ఆ మనసు ఉంటేనే, సుమోయేను మనసు ఉంటేనే, అన్నా లాంటి మనసు ఉంటేనే మనం గైకొనడానికి ఇష్టపడతాం. లేదంటే దీన్ని ఏం చేస్తాము? ఇక్కడ వింటాము, ఇక్కడే మర్చిపోతాము, ఇంటికి వెళ్తాము, నిద్రపోతాము, మనం చేసేది మనం చేస్తాము. క్రిస్మస్ రోజున నేను చర్చికి పోయినా నాకు ఏమీ గుర్తులే. ఏం గుర్తు పెట్టుకున్నావు మనం చేయడానికి? ఏం విన్నాం మనం చేయడానికి? ఏది పాటించాలో ఇంటికి పోయిన తర్వాత? నీ ఇంటిలో నువ్వు సాదృశ్యంగా ఉండాలి దేవునికి. నీ ఇంటిలో నువ్వు సాదృశ్యంగా ఉండాలి. నీ పిల్లలకు నువ్వు సాదృశ్యంగా ఉండాలి. నీ పిల్లలు నీ కుటుంబం, నువ్వు నీ కుటుంబం దేవుడు ఆశించినటువంటి జీవితాన్ని కలిగి ఉంటే వాళ్ళు మాత్రమే గైకొంటారు. దేవుడు ఆశించినట్లుగా మనం విని విడిచిపెట్టేటువంటి జీవితాన్ని కలిగి ఉంటే ఎటువంటి ప్రయోజనం మనకు ఉండదు. కాబట్టి ఎవరు ధన్యులని ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాము. చదువు వచ్చిన వారైనా విన్నవారైనా గైకొనేటువంటి జీవితం. లూకాసు వార్తలో యేసు ప్రభు కూడా అన్నాడు ఈ మాట. అవును గాని వాక్యమును విని దానిని గైకొను వారు మాత్రమే ధన్యులు అని సశరీరుడుగా వచ్చినటువంటి యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు శిష్యులతో చెప్పినటువంటి మాట. ఆనాడు ఆయన దగ్గరకు వచ్చిన సందర్భంలో చెప్పినటువంటి మాట. దేవుని వాక్యం వినాలా. ఏమి ఈ సందర్భంలో మనం ఏమి విన్నాము దాన్ని పాటిస్తే, దాన్ని హృదయంలో భద్రపరుచుకుంటే, దాని ప్రకారంగా మనం దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటే, నా మాటలు కాదు నేను చెప్పినటువంటిది, నా ఉద్దేశం కాదు ఇక్కడ నేను చెప్పినటువంటి. ఎవరి ఉద్దేశం ఇది? యేసు ప్రభు యొక్క ఉద్దేశం. ఎవరి ఉద్దేశం ఇది? తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశమే ఈ బైబిల్లో ఉన్నటువంటి సంగతులు. నేను చెప్పిన, సంఘ బాధ్యత కలిగిన సహోదరులు చెప్పిన, సేవకుడు చెప్పిన, ఎవరు చెప్పినా సొంత మాటలు, సొంత తలంపులు ఇక్కడ ఏదానికి పనికిరావు. దేవుని సంగతులు, బైబిల్లో ఉన్నటువంటి సంగతులే మనకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వాటిని మనం హృదయంలో భద్రపరుచుకుందాం. దేవుని మాటలు వినడం మంచిదే, చదవడము మంచిదే. అయితే దీనికన్నా మంచిది ఏమిటిదంటే పాటించడం అనేటువంటిది మంచిది. అది మన నిజ జీవితంలో, అనుదిన జీవితంలో మనం ఇంట బయట, కూరగాయల కాడ, చేని కాడ, పొలం కాడ, ఉద్యోగంలో, వ్యాపారంలో ఎక్కడ ఉన్నా ఈ యథార్థత, ఈ మంచితనం, ఈ ప్రేమతనం, ఈ ప్రేమ మనం పాటిస్తే మనము ధన్యులం. లేకపోతే అన్యుల గుంపులోనే ఉండిపో. ధన్యత కలిగిన జీవితంలో ఉంటావా?
అన్యత కలిగిన జీవితంలో ఉంటావా? దేవుడు నీ చిత్తానికి వదిలిపెడతా ఉన్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళక ముందుకే తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకో. నీ తీర్మానం సరిగా ఉంటే దేవుని చేత ఆశీర్వదింపబడతా. తీర్మానం సరిగా లేకపోతే దేవునికి దూరమైనటువంటి జీవితాన్ని మనం చూడగలుగుతాం. దేవునికి దూరమైనటువంటి జీవితంలో అనేక రకాల కష్టాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి శ్రమలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఎన్నైనా, కుటుంబంలో సమాధానం ఉండకపోవచ్చు, బంధువులతో సమాధానం ఉండకపోవచ్చు, ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండకపోవచ్చు. అని దేవుని మాటలు విని మనం గైకుంటే అంతటా సమాధానం ఇచ్చే దేవుడు ఆయన యేసుప్రభు ఉన్నాడు. అందుకే భయపడకుడి అని దేవదూతలు మనకు మొదటగా చెప్తారు. నీ సమస్య ఏదైనా కావచ్చు, నా సమస్య ఏదైనా కావచ్చు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మీద వేద్దాం. దేవునికి నమ్మకంగా జీవించేది కలిగి ఉందాం. ఆయన మాటలు గైకునేది మనం కలిగి ఉందాం. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడి మాటలను దీవించునుగా.